పోయా బ్రాహ్మణులు వచ్చులేదు అదే ఖజానా చూసులేదు ఎందుకో అట్టగానే అయ్యా కత్తి కంగన పెట్టి బాలభాష మా దేశం విలువంతా కత్తి కంగన పెట్టి బాలభాష కట్టి తీసుకొని పోడే మరి మరి మా చుట్టాలు బంధువులు చుట్టాలొచ్చులేదు బలగమ్మంత తేవలొచ్చులేదు ఏంద్రో నా బిడ్డ పెళ్లి కూడా కానీ ఒక్కొక్కరు పెళ్లి పోయినప్పుడు 1000 రూపాయలు చదివించిన కట్టాలి బిడ్డ అట్టిలో కొడితే నాకు కట్టాలని ఎట్లా అయ్యా నీ పిల్లని మళ్ళీ పెళ్లి చేయి మళ్ళీ అట్ట కదా నీకు ఎవరికైనా అయ్యా నీ బిడ్డ పెళ్లి చేయి తాగు వెళ్ళినాక మీ బిడ్డ కొడుకు బిడ్డ పుట్టినాక మీ ఇక్కడ తీసుకొచ్చి పురుడు చేసినాం అనుకో ఆ పురుడు కాడికి అందరు వీళ్ళు ఊరంతా మళ్ళీ వేసిన కట్టాలి మళ్ళీ నేను వస్తాయి సరే చూడవమ్మ శుక్రవారం కళ్యాణమైనా కలివితోటి కళ్యాణమైనా కళ్యాణం ప్రేమతో ప్రేమతోటి పెళ్ళైనా కంగనం ఎట్టిన బాగా బాగా లగ్గం చేసినాం తీసుకోపోయినా బిడ్డ డాడీ పోతానా ఓ బిడ్డ ఏం బిడ్డ వచ్చావు మళ్ళీ ఇట్లా వచ్చావు దప్పనా నా బిడ్డ కొత్త పెళ్లి అయిందా ఎట్లా ఉంటుందో అద్దు అదే అద్దు అదే మొత్తానికి రావద్దు నువ్వు అదే ఎందుకో నా కొడుకో బిడ్డ పుట్టిన రోజు దప్పన పురుడు ఎత్తాం చేసిన రోజుకి ఆ రోజు అత్త రాలే కూడా లేదు నేను రచ్చదాకా రానిపోయి ఇంటికి సరే మంచిది పర్వాలేదు సుకన్య రావే బిడ్డ ఏనాడు మాత్రం అవో ఢిల్లీ వేడి నగరం వెళ్ళిపోదనాని వాళ్ళతోని పాటుగా బిడ్డ సుకన్య గారా సింగాపురం ఊళ్ళకెళ్ళి చిన్నది అది రంగాపురం వెళ్ళమంట పిల్లదిగా పిల్లది బిడ్డని తీసుకొని వాళ్ళ బంగ్లాగా పెట్టి ఓవా ఈ బంగ్లా మీదే ఈ బంగ్లా మాదేనా ఇదేనా పట్టణం బాగా పడింది ఏం పెట్టి మాది అన్ని ఉన్నాయి లంగ పెట్టి ఏంది లంగ మోతి కదా ఈ లంగాకి మా సారేడు మా సార్ మీ సార్ మీ హస్బెండ్ అక్కడ ఉన్నాడు మీ సార్ తీసుకొస్తావరు ఇక్కడ నుండి మీ సార్ నువ్వు చూడాలి తీసుకురా పోయి సారం చూడాలని ఆశ ఉన్నది అంతే కదా అయ్యా నమస్తే అయ్యా నమస్తే నమస్తే ఏమైనా తీసుకొచ్చా తీసుకొచ్చిన వాళ్ళది చికరంత నగరం అమ్మాయి పేరు ఏం పేరు సుకన్య సుకన్యదేవి సుక్క అట్లనా డబ్బా బయట ముందుకు వచ్చారు అవా చూసినావా ఈయన మా ఇంటి పెద్దపాలే వాడవాడ నేను రువాలు చుట్టుకున్నాను నువ్వు రువాలు చుట్టుకున్నావు నేను చిన్న పాలేరు అయినా నువ్వు పెద్ద పాలేరు కాబట్టి రాదంటే ఇట్లా ఉండాలి ఎట్లా ఇట్లా మంచిగా మెడ తువాలేసుకొని జోర్దార్ జబర్దస్త్ ఉంటే రాదు పాలేరు అట్లా ఉండాలి ఓబా వాళ్ళు ఎవరనుకుంటారు నీ వీరమన్ను మొగడు నీ వీరమన్ను నీ వీరము
నిన్నెత్తకపోను నిన్ను గట్టుకపోను ఆయన ఎట్లా ఉన్నాడు నేనెట్లా ఉన్నా ముసలేమోగని ముడి గట్టి లారం ఉండకూడక బక్కుని నమ్మద్దు నత్తుని నమ్మద్దే అవ్వా నీకేమరక వాడు ముసలాడని బాధపడతానా కాదా బిడ్డ ముసలని చేసుకుంటే సుఖం ఏం సుఖం ఓ నీకేమరక ముసలాన్ని పెళ్లి చేసుకుంటే ఆయన చీర కొంటాడు ఆయన రైక కొంటాడు ఏ సొమ్ము కానీ సొమ్ము తెచ్చేస్తాడు పడుచుకోవాలని పడుచుకోవాలని అదే పడుతాడు ఆయన ఇస్తాడా ఓ తిరగనిస్తాడా ఓ తిరగనిస్తాడా లంచకొడుకు వాడే మీద తాగుతాడు వాడే తింటాడు నీకు ముత్తది కూడా దొరకనియాడు లంచకొడుకు బగ్గ తాగుతాడు నడియనత్త తాగుతాడు నడియనత్త లేదు అనిపిస్తాడు డిబేలు పట్టే నాకు తెలవంటాను ముసలాడు వేయలేదు ముసలాడు కొట్టాడు తిట్టాడు పడతాడు తంకుతాడు కొడతాడు గుద్దుతాడు ముసలాడు వాడు తినబుద్ది అయి జమ్ము కూడా పోతే రాంగ బస్ స్టాండ్ కాడ తినబుద్ది అయి 2 కిలోల మటన్ తెస్తాడు మటన్ తెచ్చి మీ ఇద్దరేనా అండవాడు నీకు ఇస్తే మంచిగా దగ్గర అండుతూ అండినాక ఇక గంట 4 ముక్కలు వేసాం అనుకో వాడు ముసలాడు దవడల దగ్గర వాడు అనుకుంటా గంటలు 5 పొద్దు ముక్కుతాయి ఇక 2 కిలోల కూర మొత్తం నీకు దాంతో అయితే ముసలమ్మగడని ఏనాడు మాత్రం బాధపడకు బిడ్డ రాజుకు రాజ్యం లేదా దేశం లేదా ఈ రాజ్యాన్ని చూసుకుంటే ఈ దేశాన్ని చూసుకున్న భూముల జనాలు చూసుకుంటే ఏనాడు బతుకు బొమ్మని చెప్పిళ్ళు అవు అందుకే అన్నరవ్వ ముసలివాడు మోడాని మూతుకోట్లు ఉడవరాదు ఎట్టివాడు మోడాని ఎక్కిరియరాదు గుడ్డివాడు మోడాని గునిపియరాదు భర్తతోనే భాగ్యం అన్నారు సిరితోనే సింగారం అనుకున్నదమ్మా చేసుకొని డాల్నాడి ఇక్కడ ఉన్నాడా ఇలా సంగతి ఇక్కడ ఉండని గానాడు చూసినవా గంతమంత్ర వాళ్ళు గంగిరెద్దుల వాళ్ళు కళ్ళల్లో ఎద్దును పట్టుకొని కళ్ళల కాడిపోతే నా అబ్బాయి సొత్తు కూడా మారడు పెడతారా అని గంగిరెద్దుల వాళ్ళు బయలు వెళ్ళేందు దాదాగా కళ్ళ దిగిపోతే మనకి ఇష్టం మంచినప్పుడు పటాటిలు పోయావు బగ్గాయి ఏమడి పడతారు మూడ కొడుకులు నువ్వు మంచి ఎవరి పోదాంరా ఉదరా దగ్గర ఇప్పలేసిపురం ఆవురి పోతా తొంగూరు ఎందుకు కానీ ఒక్క మాట ఇలా ఢిల్లీ నగరం ధర్మంగళూరు ఢిల్లీ నగరం రమ్మని కానడు గంతపోతే వాళ్ళు గంగిరైతే వాళ్ళు బయలుదేరి వెళ్ళమమ్మ గంతపోతే వాళ్ళు గంగిరైతే వాళ్ళు ఢిల్లీ నగరం వచ్చినారు బజార్ సావడి కాడ ఆటలు ఆడుకుందాం అన్నారు గంగిరెత్తును పట్టుకొని సావడి కాడ ఆటలు ఆడిపిస్తాను ఇలా తిని మైమలే గౌరమ్మ చిత్రమై చూసినమ్మా తిని మైమలే గౌరమ్మ చిత్రమై చూసినమ్మా కోటి ఇంత కోట గౌరమ్మ రాజువారి పల్లె కోట గొడవలకి పత్రికలు ఇంకా బంగారు గున్నవనమే గౌరమ్మ దొంగలేమో దోసరి ముద్దలు ఎత్తుమా గౌరమ్మ పాలలు శుద్ధిస్తుమా వారి మెత్తబట్టది పంతులు కొమ్మి చేస్తే ఏం చేయాలి బాగా తీయబట్టదు ఏవుతలేదు ఏం చేయాలి తప్పుకొమ్ముతాజ ఒప్పైన బాజాలు తప్పుకొమ్ముతాజ ఒప్పైన బాజాలు అప్పుడు వెయ్యగానే గౌరమ్మ సర్వలోక మెత్తునా ఏడాదికి ఒక రోజు యాశ్వతానా ఏడాదికి ఒక రోజు యాశ్వతానా అమ్మ లెక్కలు కూడా సొమ్మును తరిపిస్తగా గౌరవ శోభాను పాడగా గౌరమ్మ శోభాను పాడగా
బిడ్డ స్వరూపరాణి కడిగివేనా బిడ్డ సందడి బుక్కులు సంకన పెట్టుకున్నది భవనాల బాట పట్టింది బిడ్డ స్వరూపరాణి గారా అరే పొద్దు పోతుళ్ళు రెండు పొద్దులే రెండు గంగమ్మాల పైన గవ్వలేరినట్టు అయ్యో హరికెళ్ళి ఆ బిడ్డ సందడ బుక్కులు సంగన పెట్టుకొని రావంగా నడుగుళ్ళే నాడు అవ పొట్టు సావడి కాడ గంత పొంతల వాళ్ళు గంగెత్తల వాళ్ళు ఏనాడు మాత్రం డోళ్ళ కప్పులతోని ఆటలాడతాను పాటలు పాడతాను గాని వాళ్ళు నాట చూసింది పాట చూసింది చూడాలనిపిస్తాను గాని ఇంతింత కంకడి మీసాలతో ఉన్నోళ్ళని చూసిన ఆ బిడ్డ ప్రేమప్రతులైంది అవు ఈ ఆట చూడాలంటే మా తల్లి పాపని తీసుకొని వచ్చి ఈ ఆట చూస్తారనుకున్నదే అమ్మా చిలకలాంటి ముఖం చిన్న ఉచ్చుకున్న అవసలాంటి ముఖం ఆలే పుచ్చుకున్న ధనధనం భయపడి బిడ్డ బిడ్డ అరుగుల ముందు ఎరవచ్చినది అమ్మా పాపవ్వా పాపదేవి దబా దబా బిడ్డ పెట్టుకొచ్చింది బిడ్డ స్వరూపరాని ఏంది బిడ్డ భయపడతాను గత వణుకుతాను ఏమైంది బిడ్డ ఎందుకొరకు భయపడ్డవి నేను సందర బుక్కులు సంకన పెట్టుకొని రావంగా అవ్వా ఇదే ఊరిలోన నడువుళ్ళే సావడి కాడ అవి ఆటలు ఆడతాను పాటలు పాడతాను పాటలు చూద్దాం అనుకున్నా గాని అవి వాళ్ళకు ఎద్దున్నది వాళ్ళ చేతులు ఏనాడు మాత్రం డోళ్ళున్నాయి అవి పాటలు పాడతాను ఆట ఎంతో మంచిగా ఉన్నది కానీ చూడతందుకు చూద్దామంటే వాళ్ళని చూస్తే నాకు భయమైంది నువ్వు వద్దేవా ఆట చూస్తేనే అవ్వా అయ్యో ఆగు బిడ్డ పోదాం బిడ్డ అంటే తాగు బిడ్డ అన్నప్పుడు దాదా ఇంటగా వచ్చింది 5 వరాలు పట్టుకోండి ఈ ఆటకాడి వేనా ఏ పాటకాడి వేనా వట్టి చేతులు పోరాట 5వ పద పట్టుకపోతారట 5 వరాలు పట్టుకొని ఆ బిడ్డ స్వరూపరాన్ని తీసుకొని దబా 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 ఆ సవడి గడికి వచ్చే వరకు వాళ్ళు ఆట అయిపోయి చదువుకుంటారు అన్న వాళ్ళ దగ్గరికి వచ్చింది పోయా మీరు పోతారా అయ్యా మా నాయన పేరు చదువని ఒకరిస్తారు మా తాత పేరు చదువని ఒకరిస్తారు అట్లా వాళ్ళు చదువుతాను గంతబొంతుల వాళ్ళు గంగిరెద్దుల వాళ్ళు చచ్చిపోయిన పేరు మీద వాళ్ళు చదువుతా అంటే ఆ మాట స్వరూప రానిన్నది మరి ఏనాడు మాత్రం వాళ్ళ 5వ 10వ ఇస్తాను వాళ్ళ పేరు చదివిస్తాను ఎందుకనకంటే పెద్దలని ఏనాడు మాత్రం 10 రూపాయలు ఇచ్చి యాది చేసుకుంటే చదివిస్తాను అవ్వ మనకు తాత మన తండ్రులు ఏనాడు మాత్రం మన పెద్దలు ఉంటే నీ దగ్గర వరాల ముత్యాలు ఉన్నాయి కదవ్వ ఆ వరాల ముత్యాలు నా చేతికి ఇచ్చినట్టయితే పెద్దల పేరు చెప్పి వాళ్ళకి ఇచ్చి ఏనాడు యాది ఏమంట అవ్వ పాపవ్వ స్వరూపరాని మనకి ఎవరైనా చనిపోయిన వాళ్ళు లేరా వాళ్ళ పేరు చదివిస్తా వాళ్ళ పేరు చదివిస్తే వాళ్ళ సత్యనజీవి స్వర్గం అందుతాట కాబట్టి నీ చేతులు 5వ 10 నా చేతులు పెడితే వాళ్ళకి ఇచ్చి పేరు పొగిడిస్తాను బిడ్డ స్వరూపరాని ఎవరెందుకంది బిడ్డ నీ తల్లి పేరు నీ దానం చేయపో బిడ్డ అరే ఎంత మాట అన్నవే పోతాయి అవ్వ ఆట చూద్దాం రావే అని ఏనాడు మాత్రం ఏగరంగా గుంజుకొచ్చినందుకు నా బిడ్డ ఏనాడు క్షణం కూడా నిలవకుండా నన్ను గుంజుకొచ్చిందని నా మీద కోపం వచ్చి అవ్వ ఈ అవ్వ పేరు మీద ఓ అని ఒసుకయ్యి అన్ను కన్న తల్లివి నువ్వు ఉండంగా నీ పేరు మీద నేనెట్లా ఓ అని ఒసుకెత్తుని అవ్వా
కన్న తల్లి మీద నేను ఎట్లవో అని ఒసుకెత్తునవ్వా సరూపరాని నిజంగానే బిడ్డ నువ్వు నా బిడ్డ కాదు నీకు నేను తల్లిని కాదు బిడ్డ అవ్వా నువ్వు ఎంత మాట అన్నవే అవు ఈ బిడ్డ మీద కోపం వచ్చి నువ్వు నా బిడ్డ కాదు నేను నీ తల్లిని కాదు అన్నా అవ్వ కోపం వస్తే ఏనాడు నన్ను ఒక్క దెబ్బ ఒట్టు మాట అంటే ఏనాడు ఒక్క మాటను కానీ అవ్వా నువ్వు నా అవ్వవు కాదంటే ఏనాడు మాత్రం నిన్ను నీకు బిడ్డనే కాదంటే అచ్చగాళ్ళ బుచ్చగాళ్ళ అగో చెత్త కుండిలా దొరికిన ఏనాడు ఈ బిడ్డనైతే తీసుకొచ్చి అవ్వా నన్ను సారి సవరించినవా పెంచి పెద్ద చేసినవా నేను ఏ జాతి ఎందిన బిడ్డనే అవ్వో సరూపవ్వ ఎంత మాట అంటే బిడ్డ నేను అచ్చగాళ్ళ బిడ్డనా బుచ్చగాళ్ళ బిడ్డనా నేను ఎవరికన్నా బిడ్డనే ఎవరైనా నా కన్న తల్లి చెత్తకుండా ఆరేసిపోతే ఈ చెత్తకుండా దొరికే బిడ్డ తీసుకొచ్చి నువ్వు చదువుకున్నావు నా అవ్వెవరు నా అయ్యెవరని ఒక మాటను బిడ్డ స్వరూప దేనికైనా సమయం సందర్భం రావాలి చెప్పంత ఓపిక నాకుండాలి చెప్తే నేను అర్థం చేసుకుంటే జ్ఞానం కలిగి నీకుండాలి విని బిడ్డ నీ గత చరిత్ర నీకు తెలియదు బిడ్డ బిడ్డ అది ఢిల్లీ నగరం నేను తండ్రిని కాదు మీ తండ్రి కాదు రామనాయుడు మీ తల్లిని కాదు బిడ్డ ఒక మాట చెప్తాను మీ తండ్రి పేరు డాలనాయుడు మీ తల్లి పేరు శాంతిమణిదేవి నీ పెద్దన్న రామనాయుడు చిన్నవాడు భీమనాయుడు రామనాయుడు భార్య నా పేరు పాపదేవి బిడ్డ మీ కొడుకులు కోడలు ఉన్నాగా మీ తల్లి శాంతిమణిదేవి నా బిడ్డ కావాలని కొల్లారు బల్లి కట్టి నిన్ను అన్నది నిన్ను అన్నాక 11 రోజుల వరకే మీ తల్లికి బేలతో రోగం వచ్చి ప్రాణం పోయింది ప్రాణం పోతే నిన్ను తీసి మీ తండ్రి కాలం చేస్తే మీ తండ్రి డాలనాయుడు అన్నాడు ఈ అవగాహన ఉంటే లంచపోరి పోరి మొక్క దత్త కాయల కట్నం కాలుతుంది కూల కట్నం కూలుతుంది కట్నం వారే అన్నాడు నీ తండ్రి నిన్ను ఎట్టవారేతో తీసుకొచ్చి సాదుకుంటే మీ తండ్రి కొత్త మాల బతాడు నీ ముఖం చూస్తే దత్తనని ప్రాణం భయపడి కొత్త మాలగా బతాడు ఇన్ని రోజులు తండ్రి సాధి సవరించి పెంచి పెద్ద బిడ్డ నేను వదిలిని గాని నేను తల్లిని కాదు బిడ్డ మీ అన్న రామనాయుడు తండ్రి కాదు నీ తోడవు అన్న వదిన మాటలిన్నది ఆ బిడ్డ సరూపరాని అవ్వా అవు నేను ఉట్టి నుల్లే 11 రోజుల నాడు నేను తల్లిని దాచుకున్న నేను బిడ్డ నాకు అవు నేను చచ్చి మరి నా అవ్వ చచ్చిపోతే నా తండ్రి దగ్గర తీయలేడా ఇది అవ్వ గండన పుట్టిన పోరి నా గండాన ఉడతగా నన్ను ఎత్తుకోలేడా ఇవాళ నా బాబు దూరం కొడితే అవు కడుపుల ఉట్టకున్నా గాని కన్న బిడ్డ లెక్క దాదుకున్నావు వదినే నీది ఎంత మంచి గుణం అమ్మ నా వదినో నీది ఎంత మంచి గుణం అమ్మ నా వదినే అయ్యా వదిన పాపదేవి పాప కడుపుల ఉట్టకున్నావు వదినే అయ్యా కన్న బిడ్డ లెక్క కాదే నా వదినో ఒక్కరోజు వల్ల నా వీధి కోపం రాలేదా అవ పుట్టంగన 11 రోజుల నాడు అవ్వన దాచుకున్న ఈ బిడ్డ నేను దాచుకుంటే నా ప్రాణం పోతుందో ఇది ఏనాడు అయ్యగండన పుట్టిన బిడ్డానికి అవునా ఏ దూరమయా దూరం జరిగిన రోజు నా మీద నీకు కోపం రాలేదా నా మీద కోపం వచ్చిన రోజు ఇది ఎవరి గండ ఎవరి పిండము ఈ పోరి మీద మన్ను పోయ్యా ఈ పోరి మీద దుమ్ము పోయేనా నీకు కోపం వచ్చిన రోజు వదిలే నీ పొడవనేలు తీసి నీ గొంతులో నాను నన్ను దాదిన బాకి బాకి ఎట్లా నాకు తీరావాలే తల మీద పడ్డదమ్మా కన్న బిడ్డో తల మీద పడ్డదమ్మా గా బిడ్డరా అయ్యా ఓ వదిన పాపదేవి పాపదేవో ఇలాంటి వదినలు ఎల్ల లోకం మీద ఆడపిల్లలకున్నగాని ఏ కట్టం రాదు వదినే ఆడబిడ్డను కొట్టేటోళ్ళను చూసినా ఆడబిడ్డలు తిట్టేటోళ్ళను చూసినా గాని
గిట్ల అవ్వలేకున్నా సాది నువ్వు సవరించి పెంచి పెద్ద వేసి ఒక్క రోజు ఒక్క దెబ్బ కొట్టకుండా నాకు ఎంగిలి నోట మాట అనకుండా నన్ను దాదుకున్న వదిలే నీ సాధిన బాగి ఎట్ట తీరాలని అయ్యో కాళ్ళ మీద పడ్డదమ్మా గాబిడ్డరా గాబిడ్డ సరూపరాని సరూపరాని నా కళ్ళు మొక్కినావా నా బిడ్డ పెద్ద అయితే నా బిడ్డ వాటికి పెద్దదానివి నా బిడ్డ కాళ్ళు మొక్కేదాన్ని నా బిడ్డ నా కాళ్ళు మొక్కినావా నా బిడ్డ తినగాని నా బిడ్డ కాళ్ళ కింది దాన్ని కాదు నా బిడ్డ ఒక మాట నా బిడ్డ నన్ను ఎందుకు దాదిన కానీ ఎవరి గంట ఎవరి పిండ ఎవరి కాట్ల ఎవరి సాట్ల పడ్డది చిన్నప్పుడే నా ప్రాణం తీసి పొందే పెడితే పొందే గట్టిమడుతాంటి బిడ్డ నీ బాకీలోనా ఉన్న బిడ్డ నా బాకీలోనా లేవు బిడ్డ వెనక బిడ్డ అన్నది నా చేతిలో పెట్టినప్పుడు నేను దాదుకుంటా అంటే ఒకవేళ నా కడుపు అని నా గర్భాన కొడుకో బిడ్డ పుడతా నీ మీద ప్రేమ తక్కువై నా కడుపు బిడ్డ కొడుకు బిడ్డ ప్రేమ ఎక్కువ అవుతుందా అని నిన్ను పిల్లలు కాకుండా తాగిన బిడ్డ బిడ్డ వాణి ఉన్న బిడ్డ అందుకే బిడ్డ పిల్లలు కాకుండా మందు తాగి నీ మీద ప్రేమ ఉంచుకొని నిన్ను దాదుకున్న బిడ్డ సరూపరాని మంచాల పడితే నా తల్లి మంచాల పడ్డదని నడుచుకుంటే చాలు ఎల్లకాలంలో బతకరాలు ఇంటర్ రేపు మంచాలన్నట్టు కర్మదకపోయి నా ప్రాణం పోతే సాధన నా తల్లి ప్రాణం ఏందా అని నీ చేతుల ధర్మంగా దానం చేసుకుంటే చాలు సావన్న మాట నీ నోటికి ఎట్లా వచ్చింది అవ్వ మా అవ్వ చచ్చిపోతే నా అవ్వ ఏనాడు మొత్తం ముఖం కనబడుతుందా మా అవ్వ మాట కనొస్తుందా సాది సవరించి పెంచి పెద్ద వేసినవు ఏనాడు నా కోసం నీ గర్భాన కొడుకులు కాకుండా నీ గర్భాన బిడ్డలు కాకుండా ఓ వదినే పాపవ్వా నా కోసం పిల్లలు కాకుండా నువ్వు మందు తాగిన వదినే కానీ ఒక్క మాట వదినే ఏంది బిడ్డ చాయ్ తాగినాక ఒక మాట చాలా ఉండప్పుడు వచ్చిందా సార్